బ్రేకింగ్ న్యూస్ హుస్సేన్ సాగర్లో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. ఆడుకోమంటూ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చి హుస్సేన్ సాగర్లో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పహాడీ షరీఫ్కు చెందిన వసంతకు ఇద్దరు కుమారులున్నారు. 4 ఏళ్ల క్రితం వసంత భర్త లక్ష్మణ్ చనిపోగా అప్పటి నుంచి తల్లి తమ్ముడితో ఉంటూ కూలీ పనులు చేసుకుంటుంది. శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లల్ని తీసుకుని ట్యాంక్ బండకు వచ్చిన వసంత పిల్లలకు ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి హుస్సేన్ సాగర్లో దూకేసింది. అక్కడే ఉన్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పిల్లల వద్ద ఉన్న మొబైల్ ద్వారా మృతురాలిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆడుకోండి అంటూ ఆ ఇద్దరు పిల్లలు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన, బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ ఇద్దరు పిల్లలకి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇచ్చి ఈ ఫోన్లో మీరు ఆడుకోండి అంటూ వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఆ తల్లి వెళ్ళి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పహాడీ షరీఫ్కు చెందిన వసంతకు ఇద్దరు కుమారులున్నారు. 4 ఏళ్ల క్రితం వసంత భర్త లక్ష్మణ్ చనిపోయాడు. సో అప్పటి నుంచి తల్లితో తమ్ముడితో ఉంటూ కూలీ పనులు చేసుకుంటుంది. శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లల్ని తీసుకొని ట్యాంక్ బండ్కు వచ్చింది వసంత. ఆ ఇద్దరు పిల్లలకి తన సెల్ ఫోన్ ఇచ్చింది. మీరు ఫోన్లో ఆడుకోండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి హుస్సేన్ సాగర్లో దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది. సో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఏంటి వాళ్ళ తల్లి ఆత్మహత్య చేసుకుంది, కారణాలు ఏం తెలుస్తున్నాయి? సో తన భర్త కూడా చనిపోయాడని చెబుతున్నారు. సో తల్లి దగ్గర తమ్ముడి దగ్గర ఉండడం అన్న ఇబ్బందా, ఇంకా కుటుంబ కలహాల, ఏం కారణాలుగా తెలుస్తోంది? 4 ఏళ్ల క్రితం వసంత అనే వాళ్ళ భర్త లక్ష్మణ్ చనిపోవడంతో అప్పటి నుంచి కొంత ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల నేపథ్యంలో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి వసంత తన అంటే అమ్మవారింటి వారితో కలిసి ఉంటుంది, తల్లి తమ్ముడితో కలిసి ఉంటుంది, కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంది. కానీ ఆమెకి ఇంకా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, తల్లి పైన ఆధారపడి ఉండడం ఇష్టం లేక కొంత మనస్తాపంతో ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. పహాడీ షరీఫ్ సంబంధించినటువంటి వసంత తన ఇద్దరు కుమారులతో కలిసి, పెద్ద కుమారుడు 7 సంవత్సరాలు, 3.5 ఏళ్ల మరో చిన్న కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమారులను తీసుకొని ట్యాంక్ బండ్ కి వచ్చింది. మొబైల్ ఫోన్ ఇచ్చి ఫోన్ లో ఆడుకోమని చెప్పి పిల్లల్ని అక్కడే ట్యాంక్ బండ్ సమీపంలో ఉంచి ఆమె ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ట్యాంక్ బండ్ లో దూకిన వసంత అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి ఆ మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లేక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దీనికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా, ఇంకేమైనా కారణం ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్.